కొన్ని అంశాలు కొంతమంది అండర్‌లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చర్చా వేదికలు ఉన్నాయనుకోండి. మేము చర్చలు చేస్తాం. చర్చా వేదికలకు సంబంధించి ఆ అంశానికి సంబంధించి మేము మాట్లాడతాము. అవతల వచ్చినటువంటి గెస్టులు వారు మాట్లాడే అంశం మీద మేము ప్రశ్నలేస్తాం. వారు రెస్పాన్స్ అయ్యే విధానాన్ని బట్టి మేము రియాక్ట్ అవుతాం. సో ప్రతిదీ అవ్వమని చెప్పేసి యాజమాన్యం చెప్పడు ఏ ఛానల్‌లో కూడా. కాబట్టి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ లైన్, ఈ స్టోరీ బోర్డు, అందులో వీకెండ్ కామెంట్ బై ఆర్కే వారు ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి అది ఇక్కడ నేను కూడా వారి అండర్లోనే జరిగిందని నమ్ముతున్నా. అదే నార్మల్గా ఏదైనా బయట పబ్లిక్ బయట లేకపోతే ఏదైనా డిబేట్లో మాట్లాడిన అంశాలు అయితే వారికి ఎందుకు తెలుస్తాయి? ప్రతిరోజు డిబేట్లు ఏం మాట్లాడతాం చెబుతాం చెప్పరు కదా అని చెప్తాం. కానీ ఇక్కడ వీకెండ్ కామెంట్ బై ఆర్కే లాంటి ప్రోగ్రామ్స్ వారే రాస్తారంట, వారి అండర్లోనే జరుగుతాయి. కాబట్టి ఏదైనా పొరపాటు ఉంటే వారిని చట్టపరంగా ఎదుర్కోండి, కానీ వారి కార్యాలయం మీద దాడులు చేసి వారి మీద దాడులు చేసి ఆ రాధాకృష్ణ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఆలోచన వైసీపీ నేతలకు రావడం నిజంగా తప్పు. చట్టపరంగా పోండి, మీకు అందరూ సహకరిస్తారు. ఎవరు తప్పు చేసినా చట్టపరంగా పోండి, దానికి ఏం తప్పులేదు. కాబట్టి దయచేసి ఒక ఎంప్లాయీ, సాధారణ ఎంప్లాయీగా నెల జీతం మా అయితే ఎంత ఇస్తారండి పాపం వాయిస్ ఓవర్ ఎంప్లాయీలకి? నాకు తెలిసి అయితే ఏ వాయిస్ ఓవర్ ఎంప్లాయీకి 50,000 మించి ఉండదు. బాగుంటే ఈవిడ ఆ వాయిస్ బాగా క్లిక్ అయింది కాబట్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే అలాంటి ప్రోగ్రామ్స్ ఒక 70,000 ఇస్తారేమో జీతం. ఏదైనా ₹1,00,000 లోపే. ఈరోజు ₹1,00,000 జీతం అంటే ఏముంది? ఓ మధ్యతరగతి కుటుంబం సంపాదన. కాబట్టి సాధారణ ఎంప్లాయీస్ని మాత్రం దయచేసి మీరు టార్గెట్ చేయొద్దు.